కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రేషన్ బియ్యం మాఫియాకు చెక్ పెట్టే వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి దిశానిర్దేశం చేస్తారు. ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో 24 గంటల నిఘా ఉండేలా వ్యూహం అమలు చేస్తున్నారు. కాకినాడ పోర్టులో ఇప్పటికే సీజ్ చేసిన షిప్ పై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించిన లింకులు వెలికి తీసేందుకు రెవెన్యూ, కస్టమ్స్, పోలీస్, సివిల్ సప్లై టీమ్స్ కలిసి ఆరా తీస్తున్నాయి. ఇందులో గ్రామీణ స్థాయిలోనే అక్రమ రవాణాకు సహకారం అందిస్తున్న అధికారుల పాత్రపై దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేస్తూ ప్రతి కార్యాలయాన్ని కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. షిప్ సీజ్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనల మధ్య కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన సీజ్ ది షిప్ కామెంట్స్ రాజకీయ చర్చకు దారి తీసినప్పటికీ కార్యాచరణ మాత్రం కట్టుదిట్టంగా ఉండబోతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి సర్కార్ నిష్క్రమణ స్పష్టమైంది. గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు అన్ని కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి వ్యవహరించడానికి సన్నద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని చర్యల ద్వారా రేషన్ బియ్యం మాఫియాకు ఎండ్ కార్డు వేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇటీవల పీఎం మోడీని కలిసి పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు వివరంగా తెలియజేశారు. అలాగే సీఎం చంద్రబాబుకు కూడా పూర్తి విషయాలు తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాఫియాకు చెక్ పెట్టడంపై జనాలు ఎంతగానో అభినందిస్తున్నారు.